జాగ్వార్ ఒక ఐకానిక్ కార్ బ్రాండ్. దానికి ఎన్జో ఫెరారీ, బ్రిటిష్ రాయల్ అండ్ జేమ్స్ బాండ్ కూడా ఫ్యాన్స్. జాగ్వార్కి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండేది. రోడ్డు పైన అందరూ ఫేస్ టర్న్ చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు జాగ్వార్స్ అసలు సేలే అవ్వట్లేదు. ఎందుకని? జాగ్వార్ 6 months ఎగో ఒక రీబ్రాండింగ్ చేసి ఒక కమర్షియల్ రిలీజ్ చేసింది. జనరల్గా అన్ని కమర్షియల్స్కి వచ్చిన వ్యూస్ కంటే ఇక్కడ ఈ పర్టికులర్ కమర్షియల్కి నెగిటివ్ కమెంట్సే ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ వేశాడు, అసలు మీరు ఇంకా కార్ సెల్ చేస్తున్నారా లేదంటే డిఫరెంట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోయినారా అని. అసలు ఈ రీబ్రాండింగ్ వీడియోలో అసలు ఒక కార్ కూడా చూపించలేదు. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ విత్ సమ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని జస్ట్ డిలీట్ ఆర్డినరీ, సర్చ్ ఫర్ ఎక్స్ట్రాడినరీ అని ఏదో అసలు థీమ్లెస్ థీమ్ని ఎంచుకున్నారు. ఇనీషియలీ జాగ్వార్ ఇలా లేకుంటుండే. లెమాన్స్ రేస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్ రేస్ ఇన్ ద వరల్డ్, దాన్ని జాగ్వార్ 7 times బీట్ చేసింది. అసలు టాటా ఏం స్ట్రాటజీస్ రాంగ్గా ఇంప్లిమెంట్ చేసింది? ఎవరు రెస్పాన్సిబుల్ జాగ్వార్ ఫెయిలియర్కి? ఈ కేస్ స్టడీలో మనం జాగ్వార్ మళ్ళీ రిట్రైవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందా, ద ఎంటైర్ లెగసీ ఆఫ్ జాగ్వార్ ఇంకా ఉంటుందా ఉండదా అనేది తెలుసుకుందాం. ఇనీషియలీ జాగ్వార్ ఫౌండర్ రన్ చేసినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. తర్వాత ఫోర్డ్ వచ్చి జాగ్వార్ని అక్వైర్ చేసింది. ఫోర్డ్ డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేసింది. ఎలా అంటే జాగ్వార్ ఒక లగ్జరీ బ్రాండ్ కట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ చాలా తక్కువ ఉండే. సో వాళ్ళు ఏమనుకున్నారంటే సేల్ ప్రైస్ని తగ్గిస్తే కాస్ట్ ఆఫ్ ఎకనామిక్స్ పెరిగేసి మనం ప్రాఫిట్ మార్జిన్ తక్కువ చేసినా ఓవరాల్గా ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి డిఫరెంట్ బ్రాండింగ్ చేసింది. ఇనీషియలీ అందరూ జాగ్వార్ని ఒక ప్రీమియం అండ్ లగ్జరీ బ్రాండ్ అనుకునేవాళ్ళు. అది మర్సిడీస్, BMW కన్నా కూడా హై బ్రాండ్ అనుకునేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఫోర్డ్ సేల్ ప్రైస్ని తగ్గించి చాలా యూనిట్స్ని సేల్ చేద్దాం అనుకుందో దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ పడిపోయింది. తర్వాత జాగ్వార్ చాలా లాసెస్ క్రియేట్ చేయడం వల్ల ఫోర్డ్ దాన్ని సస్టైన్ చేయలేక టాటా మోటార్స్కి 2008లో అమ్మేసింది. టాటా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ రోవర్ ఉంది కాబట్టి అది దేనిపైన ఫోకస్ చేయాలో దానికి క్లారిటీ లేకుండా అయిపోయింది. జాగ్వార్ కూడా SUVs తయారు చేయడం స్టార్ట్ చేసింది. బట్ బ్రాండ్ ఇనీషియలీ సిడాన్స్ పైన ఫోకస్ చేయడం వల్ల జాగ్వార్లో ఉన్న SUVsకి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేకపోయినారు. ఈవెన్ పోర్షే కూడా SUVs తయారు చేయడం స్టార్ట్ చేసింది. బట్ యాజ్ యూజువల్ పోర్షే పవర్ఫుల్ ఇంజన్ పైన ఫోకస్ చేయడం వల్ల దాని బ్రాండ్ వాల్యూ ఇంకా రిటైన్ చేయగలిగింది. పవర్ఫుల్ SUVs అది డెలివర్ చేయగలిగింది మార్కెట్కి. యాక్చువల్లీ ఎవ్రీ బ్రాండ్కి ఒక పర్టికులర్ ఐడెంటిటీ అటాచ్ అయి ఉంటుంది. లైక్ BMWకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, మెర్సిడీస్కి లగ్జరీ అండ్ ఆడి టెక్నాలజీ అండ్ సిమిలర్లీ జాగ్వార్కి రాయల్టీ, క్లాసిక్ ఫినిష్ అని. ఎట్ ద సేమ్ టైం బ్రిటన్ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ జరిగింది కాబట్టి జాగ్వార్ పైన ఒక లీగల్ క్లెయిమ్ కూడా జరిగింది దట్ డీజిల్ ఇంజన్స్ని వాళ్ళు ఫాల్టీ ఎగ్జాస్ట్ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారని వాళ్ళకి చాలా నష్టం జరిగింది. ఈ లగ్జరీ బ్రాండ్స్ వాళ్ళు జనరల్గా ఫోకస్ చేసేది క్వాలిటీ పైన కూడా. బట్ ఈ లీగల్ క్లెయిమ్స్ వల్ల, ఫాల్టీ ప్రోడక్ట్స్ వల్ల ఎన్నెన్నో వెహికల్స్ జాగ్వార్ మళ్ళీ ఫ్యాక్టరీకి పిలుచుకుంది రిపేర్ చేయడానికి. సో ఆల్ ద కస్టమర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మాటికి రిపేర్స్, క్వాలిటీ ఇష్యూస్ వల్ల. సో బ్రాండ్ వాల్యూ డ్రాస్టికలీ పడిపోయింది జాగ్వార్ది. వేరే అన్ని బ్రాండ్స్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తే జాగ్వార్ మాత్రం న్యూ మోడల్స్ని చేయలేకపోయింది. జాగ్వార్ కస్టమర్ ప్రాబ్లమ్స్ని, నీడ్స్ని, నెసెసిటీస్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది లైక్ అదర్ బ్రాండ్స్. బికాస్ టాటా మోటార్స్ ఆల్రెడీ ల్యాండ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్ పైన ఇనఫ్ అటెన్షన్ ఇస్తున్నారు. జాగ్వార్స్లో జరిగే ప్రాబ్లమ్స్ని ఎవరు సీరియస్గా తీసుకోలేరు. సడన్గా జాగ్వార్ వచ్చేసి ఎలక్ట్రిక్ కార్స్ పైన ఫోకస్ పెట్టింది. సో జాగ్వార్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ లగ్జరీ బ్రాండ్ విచ్ హ్యాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఇనీషియల్గా బాగానే క్లిక్ అయింది కానీ అందులో చాలా మోడల్స్ రిలీజ్ చేయలేకపోయినారు. అక్కడ కూడా సేమ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయలేకపోయారు. ఫ్యూచర్ని బాగా ఫోర్కాస్ట్ చేయలేకపోయినారు అండ్ ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. మళ్ళీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా కంప్లీట్గా జాగ్వార్ లాస్ యాక్సెప్ట్ చేసింది. అగైన్ ఆఫ్టర్ ఎ బిగ్ ఫెయిల్యూర్ జాగ్వార్ కొంచెం బ్రేక్ తీసుకొని 2 years తర్వాత కంప్లీట్ రీబ్రాండింగ్ చేద్దామని చెప్పి 2025 కోసం వెయిట్ చేసింది. అండ్ 2025లో వచ్చిన యాడ్ కంప్లీట్ డౌన్ఫాల్కి మళ్ళీ ఒక బిగ్గెస్ట్ స్టెప్ అయిపోయింది. బట్ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఏమంటుందంటే నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ, మాకు కావాల్సింది మాకు దొరికింది, వీఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రాండ్ బిల్డింగ్ అంటుంది. జాగ్వార్ మేనేజ్మెంట్ ఇప్పటికీ జెన్సిస్ పైన ఫోకస్ చేస్తుంది. వాళ్ళు కార్ టైప్ 00 అనేది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అది చాలా న్యూ లుక్ ఉంది. బట్ అది టైమే చెప్తుంది ఇఫ్ పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఇప్పుడు జాగ్వార్ ఈజ్ నాట్ కంపీటింగ్ విత్ ఆడి, BMW, Mercedes. Now it is actually competing with a more premium segment, Aston Martin,
నా ఒపీనియన్ ప్రకారం ఇది జాగ్వార్కి లాస్ట్ ఛాన్స్ ఫర్ ఎ కమ్బ్యాక్. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీ క్లిక్ అయిందంటే ఇట్ విల్ సర్వైవ్. యాజ్ మేనేజ్మెంట్ అనుకున్నట్టు లో యూనిట్స్ పైన ఫోకస్ చేస్తుంది, లైక్ ఇనీషియలీ జాగ్వార్ ఫౌండర్ ఎలా అయితే అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్న రీబ్రాండింగ్ కూడా ఒకవేళ ఫెయిల్ అయితే, మార్కెట్ యాక్సెప్ట్ చేయలేకపోతే జాగ్వార్కి చాలా టఫ్ టైం ఉంటుంది. ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ జాగ్వార్ ఇంకా వెరీ లిమిటెడ్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీ ఒకవేళ ఫెయిల్ అయితే.